హాయ్ ఎవ్రీవన్, నేను గీత. ఇవాళ టాపిక్ వచ్చేసరికి సక్సెస్. కొంతమంది మేము చాలా సంవత్సరాలు కష్టపడుతున్నాము, చాలా హార్డ్ వర్క్ చేస్తున్నాము, ఎంత చేసినా ఏం చేసినా అసలు మాకు రిజల్ట్ అనేది ఉండట్లేదు, ఫెయిల్ అవుతూనే ఉన్నాము, 0% రిజల్టే వస్తుంది మాకు అని చెప్పేసి చాలామంది సఫర్ అయ్యే వాళ్ళు ఉన్నారండి. ఎంత కష్టపడినా ఏం చేసినా ఎందుకు రిజల్ట్ రావట్లేదు, ఎందుకు ఫెయిల్ అవుతున్నారు, ఎందుకు 0% రిజల్టే వస్తుంది, అసలు మీ కష్టం వెనక మీరు చేసే మిస్టేక్స్ ఏంటి, ఎందుకు ఏం చేసినా ఫెయిల్ అవుతున్నారు. ఒక రిలేషన్షిప్ వైజ్గా కానివ్వండి, ఒక బిజినెస్ వైజ్గా కానివ్వండి, మీరు ఏదైనా కావాలనుకునే ఏ విషయంలో అయినా సరే ఎవరికైనా సక్సెస్ కావాలనే ఉంటుంది. దానికోసం చాలా కష్టపడతారు, చాలా ప్రయత్నం చేస్తారు, సంవత్సరాలు ఉంటారనమాట. అయినా సరే ఫెయిల్యూరే ఉంటుంది, సక్సెస్ అనేది ఉండట్లేదు, ఎందుకు రావట్లేదు అని చెప్పేసి అలానే ఫీల్ అవుతారనమాట. మీ ఫెయిల్యూర్స్ వెనుక కారణాలు ఏంటి, మీరు చేసే మిస్టేక్స్ ఏంటి, ఎంత చేసినా ఎందుకు సక్సెస్ రావట్లేదు. కొన్ని అయితే నేను చెప్తానండి, ఫాలో అవ్వండి, కంపల్సరీ వాటిని రెక్టిఫికేషన్ చేసుకోండి. మీకు సక్సెస్ అనేది దేంట్లో అయినా సరే ఈజీగా వస్తుంది. మీరు చేసే మిస్టేక్స్ ఏంటి, ఎందుకు మీరు ఫెయిల్ అవుతున్నారు, ఎందుకు 0% రిజల్ట్ చూస్తున్నారు, కొన్ని అయితే నేను చెప్తాను. ఓకే, ఎస్. ఫస్ట్ ఎవరైనా సరే మనం చేసే మిస్టేక్స్ ఏంటంటే ఎంతసేపు ఫెయిల్ అవుతున్నాము ఇలానే అనుకుంటారు, కానీ అసలు ఫెయిల్ అవ్వడానికి కారణం ఏంటి తెలుసుకోలేరనమాట. ఆ కారణం తెలుసుకోకుండా ఫెయిల్ అవుతున్నాము అని చెప్పేసి అదే డిజపాయింట్లో ఉంటారు. దాన్ని బ్రేక్ చేసి బయటకు రావాలి కదా, ఏ విధంగా బ్రేక్ చేయాలి. ఓకే, ఎస్. ఫస్ట్ ల్యాక్ ఆఫ్ ట్రస్ట్. మిమ్మల్ని మీరు నమ్మండి, మీ వర్క్ మీద మీరు నమ్మకం పెంచుకోండి. మీ మీద మీకు నమ్మకము, మీ పని మీద మీకు నమ్మకం ఉన్నప్పుడే రిజల్ట్ అనేది ఉంటుందన్నమాట. మీ చేసే పని మీద కానివ్వండి, మీ మీద కానివ్వండి, మీకు నమ్మకం లేదనుకోండి, మీకు సక్సెస్ అనేది ఎలా వస్తుంది, రాదు కదా. ఇప్పుడు మీరు ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళారనుకోండి, మీ హెల్త్ ప్రాబ్లం అంతా దీంట్లో ఉంటుంది, అంటే మీలో ఉందన్నమాట, ఈ గుప్పిట్లో ఉంది. మీరు ఏం చేస్తారు, ఆ ప్రాబ్లం చెప్పాలంటే 1 పాయింట్ చెప్తారు, 2 పాయింట్స్ చెప్తారు, 3 పాయింట్స్ చెప్తారు, కొన్ని దాచిపెట్టేస్తున్నారనమాట. ఎందుకు దాచిపెట్టేస్తారు, మీరు మొత్తం ఓపెన్ అయితేనే కదా మీకు క్యూర్ అయ్యేది ఆ హెల్త్ ఇష్యూ అనేది. కొన్ని పాయింట్స్ దాచిపెట్టేసి కొన్నే చెప్పేస్తే మీకు ఆఫే ఉంటుందన్నమాట, రిజల్ట్ అనేది ఎక్కడ ఉంటుంది. అలానే పని అయినా సరే మీరు నమ్మకం లేకుండా కొంచెం నమ్మకంతో కొంచెం అపనమ్మకంతో చేశారనుకోండి, మీకు రిజల్ట్ ఎలా వస్తుంది, ఫెయిల్యూర్సే ఉంటాయన్నమాట. చేసే పనిని నమ్మండి, చేసే పనిని నమ్ముకోండి, కంపల్సరీ మీకు రిజల్ట్ అనేది ఉంటుంది అనమాట. ఇది మీరు ఏ పని చేయాలన్నా కూడా, మీకు ఏమైనా సలహా ఇవ్వాలన్నా, లేకపోతే ఏదన్నా ఒక మంచి మార్గం ఎవరైనా చూపించినా కూడా మీరు వెళ్ళాలంటే వెళ్ళలేరు, వాళ్ళ మాట వినరు, ఎందుకంటే నమ్మకం లేకనమాట. కంపల్సరీ నమ్మండి, నమ్మి చేయండి, మీ పనిని మీరు నమ్ముకోండి, మిమ్మల్ని మీరు నమ్ముకోండి, రిజల్ట్ అనేది ఉంటుంది. ఏదైనా సరే ఒకసారి దాన్ని గట్టిగా నమ్మండి, ఒకదాన్ని ఏదైనా సరే గట్టిగా నమ్మండి. అది నిజం కాకపోవచ్చు, బట్ మీ నమ్మకం దాన్ని నిజం చేస్తుంది, 100% అండి. మళ్ళీ గుర్తుపెట్టుకోండి, ఏదైనా సరే ఒకటి గట్టిగా నమ్మండి, అది నిజం కాకపోవచ్చు, కానీ మీ నమ్మకం దాన్ని కన్ఫామ్గా నిజం చేస్తుంది అనమాట. ఓకే, అందుకని ఇలా ఉంచకండి, మొత్తం ఓపెన్ అవ్వండి. ఈ ఓపెన్లోనే మొత్తం ఉంటుందన్నమాట. మిమ్మల్ని మీరు నమ్ముకోవడం, మీ పనిని మీరు నమ్ముకోవడం, అందుకే నమ్మి చేయండి, కంపల్సరీ రిజల్ట్ అనేది ఉంటుందన్నమాట. ఓకే, ఎస్. అండ్ నెక్స్ట్ ఉండేసరికి ఫీర్ ఆఫ్ కాన్ఫ్లిక్ట్, భయపడటం. కొంతమంది ఏదైనా పని చేయాలంటే భయపడతారు, వాళ్ళు ఏమనుకుంటారో వీళ్ళు ఏమనుకుంటారో, ఇలా భయపడుతూ ఉంటారు అనమాట. భయపడితే మీకు రిజల్ట్ అనేది ఎలా వస్తుంది, రాదు కదా. ఇప్పుడు మనం ఏదైనా కొత్త పని చేయాలన్నా, కొత్తవి నేర్చుకోవాలన్నా కొంచెం భయపడతాము, అది చేస్తామో లేదో, మిస్టేక్స్ జరుగుతాయో లేదో అని చెప్పేసి. ఎవరైతే కొత్త పనులకి, కొత్తవి నేర్చుకోవడానికి భయపడకుండా అలవాటు చేసుకుంటారో వాళ్ళకి కంపల్సరీ రిజల్ట్ అనేది ఉంటుందండి. అందుకే దేనికి భయపడకండి. ఇప్పుడు ఎగ్జాంపుల్, మీరు ఒక స్టేజే ఎక్కాలనుకోండి, ఆ స్టేజ్ ఎక్కాలని మీకు బాగా బలంగా కోరుకుంటే సరిపోతుందా, అది ఎక్కాలి, ధైర్యంగా మాట్లాడాలి, అవునా. బట్ మీరు ఏం చేస్తారు, ఎక్కాలంటే భయం, ఎక్కాక మాట్లాడితే ఏమైనా మిస్టేక్ జరుగుతాయేమో అని భయం, ఒకవేళ మాట్లాడాక వాళ్ళు ఏమనుకుంటారో వీళ్ళు ఏమనుకుంటారో అని భయం. ఈ భయం వల్ల మీరు ముందుకు వెళ్ళలేకపోతారు, ఆ స్టేజ్ కిందే ఉండిపోతున్నారంట. స్టేజ్ ఎక్కండి, భయపడకండి, మీరు మాట్లాడేది మాట్లాడేయండి. వాళ్ళు నవ్వుతున్నారు, వీళ్ళు నవ్వుతున్నారు, మీరు పట్టించుకోవద్దు. ఒకరోజు మీరు సక్సెస్ అయిన రోజు మీరే గ్రేట్గా చూస్తారు వాళ్ళందరూ, అంతేగాని మీరు భయపడి ఆ స్టేజ్ ఎక్కకుండా ఉంటే మాత్రం మీరు ఆ స్టేజ్ ఎక్కే ఛాన్స్ మిస్ అయిపోతారనమాట. అంటే ఒక స్టెప్ పైకి వెళ్ళడం ఆగిపోతుంది. కంపల్సరీ దేనికి భయపడకండి, ఈజీగా ముందుకు వెళ్ళండి. ఇప్పుడు ఒక బిజినెస్ మీకు రాదు, చేయాలంటే లాస్ వస్తుందేమని భయం, ఈ ఏమో అనే దగ్గర చాలామంది ఆగిపోతారనమాట. కంపల్సరీ దేనికి భయపడకండి, కంపల్సరీ ఒక స్టెప్ ముందుకు వేసేయండి. కొత్తవి అలవాటు చేసుకోవడానికి, కొత్తవి నేర్చుకోవడానికి కంపల్సరీ ముందుకు వెళ్ళండి, ఈజీగా మీకు సక్సెస్ వస్తుంది భయపడకుండా. ఓకే, ఎస్. అండ్ నెక్స్ట్ వచ్చి నో కమిట్మెంట్. కొంతమందికి ఎలా ఉంటుందంటే, ఇది మనం ఎర్లీగా మార్నింగ్ లేస్తే ఎర్లీ మార్నింగ్ చాలా పనులు తొందరగా అయిపోతాయని తెలుసు అనమాట. బట్ లేవాలంటే బద్ధకం, లేవలేము, ఆ కమిట్మెంట్ ఉండదు. లేవాలని తెలుసు, కంపల్సరీ టైం పెట్టుకొని లేవాలి అనుకుంటాం, బట్ లేవలేమన్నమాట. ఏమవుతుంది ఇక్కడ,
బద్ధకం చేస్తాం అనమాట. ఒక కమిట్మెంట్ అనేది ఉండదు. ఎవరైతే డిసిప్లిన్గా కమిట్మెంట్గా కన్సిస్టెంట్గా చేస్తారో వాళ్ళకి రిజల్ట్ అనేది ఉంటుంది, సక్సెస్ అనేది ఉంటుందండి. ఏ పని చేయాలన్నా ఒక కమిట్మెంట్గా చేయండి, ఒక కన్సిస్టెంట్గా చేయండి, ఒక డిసిప్లిన్గా చేయండి. ఈ 3 ఉన్న వాళ్ళకి సక్సెస్ అనేది ఎప్పుడు ఉంటుంది. వాళ్ళకి ఫెయిల్యూర్స్ అనేది ఉండదన్నమాట. ఒక రోజు లెగిస్తారు, 2వ రోజు లెగిస్తారు, 3వ రోజు బద్ధకం చేస్తారు. కన్సిస్టెంట్ లేదు, డిసిప్లిన్ లేదు, ఎలా వస్తుంది సక్సెస్? రాదు కదా. ఇంకా కొంతమంది ఒక పని చేస్తారు, కొన్ని రోజులు చేశాక దానిలో రిజల్ట్ ఏమీ లేదని ఆపేస్తారు, మళ్ళీ ఇంకోటి మొదలు పెడతారు, దానిలో కూడా ఉపయోగం లేదని వదిలేస్తారనమాట. అలా కాకుండా మీరు చేసే పని మీద గ్రిప్ పెంచుకోండి, కన్సిస్టెంట్గా చేయండి, ఆపకుండా చేయండి, కంటిన్యూ చేయండి. ఏదో ఒక రోజు రిజల్ట్ కంపల్సరీ వస్తుందన్నమాట. అంతేగాని మీరు అది కంటిన్యూగా చేయకుండా వదిలేస్తే మాత్రం రిజల్ట్ అనేది ఉండదండి. ఎవరైతే కమిట్మెంట్ లేదో, కంటిన్యూస్గా చేయరో, కన్సిస్టెంట్గా చేయరో, డిసిప్లిన్గా చేయరో వాళ్ళు కంపల్సరీ రిజల్ట్ అనేది ఉండదు, ఫెయిల్యూర్సే ఉంటాయన్నమాట. కంపల్సరీ ఇవన్నీ చేయండి, మీకు రిజల్ట్ అనేది ఉంటుంది. కమిట్మెంట్ అంటే ఏంటండి? ఒక కమిట్మెంట్ ఫిక్స్ అవ్వండి. ఏదైనా సరే పొద్దున్నే లేవాలా, కంపల్సరీ లేవండి. మీకే తెలియాలి కదా, నేను ఇలా కమిట్ అయ్యాను, 5కి లేవాలంటే లేవాలి, వేరే వాళ్ళు వచ్చి లేపవసరం లేదు. ఒక కమిట్ అవ్వండి, కమిట్మెంట్కి ఫిక్స్ అవ్వండి. నా టైం వేస్ట్ అవుతుంది ఎక్కువ ఫోన్లు ఆడటం వల్ల, ఎక్కువ సోషల్ మీడియాలో ఉండటం వల్ల, అవసరమే లేదు, పక్కకు పెట్టేసండి. ఒక కమిట్మెంట్ ఇలా మీ టైం వేస్ట్ చేసే పనులు ఏమున్నా సరే వాటిని పక్కకు పెట్టేసండి, కంపల్సరీ మీకు రిజల్ట్ ఉంటుంది. కమిట్మెంట్తో ఉండండి, ఫెయిల్యూర్స్ అనేది ఉండదు, ఈజీగా సక్సెస్ అనేది వస్తుంది అన్నమాట. ఓకే, ఎస్. అండ్ లాస్ట్ వచ్చేసరికి అవాయిడ్ అకౌంటబిలిటీ, అంటే బాధ్యతలని పక్కకు పెట్టేసాం, బాధ్యతను వదిలేసేయడం అనమాట. ఈ రెస్పాన్సిబిలిటీస్ ఎవరైతే తీసుకోరో వాళ్ళు తీసుకుంది రెస్పాన్సిబిలిటీస్ కాదు, సక్సెస్ అని గుర్తుపెట్టుకోండి. ఏదైనా పని చేసామనుకోండి, ఏదైనా పని చేయాలంటే ఏదైనా కొత్త పని ఏదైనా నెత్తినేసుకుందాం అనుకోండి, దానివల్ల నా టైం వేస్ట్ అవుతుందేమో ఇంకా అని చెప్పేసి రెస్పాన్సిబిలిటీ తీసుకోకుండా వదిలేస్తారనమాట, పక్కకు పట్టేస్తారు, అవాయిడ్ చేస్తారు. ఎవరైతే బాధ్యతలు అవాయిడ్ చేశారో వాళ్ళు రెస్పాన్సిబిలిటీస్ని అవాయిడ్ చేశారో వాళ్ళు సక్సెస్ కూడా దూరమైనట్లే లెక్క అనమాట. మీకు రిజల్ట్ కావాలి, కానీ ఆ రిజల్ట్కి వచ్చే కష్టం మాత్రం మీరు చేయరు. మరి రిజల్ట్ ఎలా వస్తుంది? మీరు ఏదైనా ఒక వస్తువుని ఎంజాయ్ చేయాలి, మీకు నచ్చింది కావాలి, కొనుక్కోవాలంటే మీరు ఆ వస్తువు కనుక అది కొనుక్కోవడం కనుక మీకు కష్టం ఉండాలి. ఆ కష్టం లేకుండా మీకు ఆ వస్తువు వచ్చేయాలి, ఎంజాయ్ చేయాలంటే రాదనమాట. మీరు ఒక వస్తువుని ఎంజాయ్ చేయాలి అంటే ఒక వస్తువుని కావాలి అనుకున్నారనుకోండి, దాని వెనక చాలా కష్టపడండి, అప్పుడే రిజల్ట్ ఉంటుంది. ఆ రిజల్ట్ అది కష్టపడకుండా మీరు అంటే ఆ వస్తువుని అవాయిడ్ చేసి నాకు ఆ వస్తువు వచ్చేయాలి, నేను కష్టపడను అంటే మాత్రం అది రాదు. మీకు ఫలితం కావాలి కానీ కష్టపడరు, వాళ్ళకి ఎల్లప్పటికీ రిజల్ట్ అనేది ఉండదన్నమాట. అందుకే మీరు ఏ పని అవాయిడ్ చేయకండి. అవాయిడ్ చేస్తే మాత్రం మీరు కోల్పోయేది వస్తువులను కాదు, మీ సక్సెస్ని గుర్తుపెట్టుకోండి. కంపల్సరీ మీరు కనుక ఏదైనా కావాలి, సక్సెస్ అవ్వాలి, కోరుకునేది దక్కాలి అంటే మాత్రం మీరు వాటిని అడాప్ట్ చేసుకోండి. అడాప్ట్ చేసుకుంటేనే అవి మీకు దక్కుతాయి. అవి అంటే అక్కడ సక్సెస్ అని అర్థం అనమాట. అందుకని వేటిని అవాయిడ్ చేయకండి. మీకు రిజల్ట్ రావాలంటే ఆ కష్టాన్ని కూడా మీరు భరించాలన్నమాట. ఓకే, ఎస్. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి 0% రిజల్ట్. ఇదే కదా ప్రాబ్లం. ఇంత చేసాము అంత చేసాము రిజల్ట్ రావట్లేదు, ఎలా వస్తుంది? ఇప్పుడు ఈ చెప్పిన 4 ఏదన్నా కూడా మనం కరెక్ట్గా ఉండమన్నమాట. ఈ ల్యాక్ ఆఫ్ ట్రస్ట్, మనం నమ్ముకోవడం కానివ్వండి, మన పనిని నమ్ముకోవడం కానివ్వండి, కరెక్ట్గా ఉండదన్నమాట. అండ్ భయపడుతూ ఉంటాము, ఫియర్ ఆఫ్ కాన్ఫ్లిక్ట్, ఏదైనా చేయాలన్నా వాళ్ళు ఏమనుకుంటారు, వీళ్ళు ఏమనుకుంటారు అని చెప్పేసి. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి నో కమిట్మెంట్, కొన్ని రోజులు చేస్తాము, కొన్ని రోజులు చేయము, ఆపేస్తాం పనులు, కమిట్మెంట్ అనేది ఉండదన్నమాట. ఓకే. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి అవాయిడ్ అకౌంటబిలిటీ, బాధ్యతలని మర్చిపోతాం అనమాట. బాధ్యతలు తినేసుకుంటే ఏదైనా ఎక్కువ హార్డ్ వర్క్ చేయాలేమో, ఇంకెక్కువ పన్ను మునిగిపోవాలేమో అని చెప్పేసి అప్పుడు సక్సెస్ అనేది ఎలా వస్తుంది? వీటిల్లోనే కదా ఉంది. ఈ 4 కనుక కరెక్ట్గా లేకపోతే 0% రిజల్ట్ అనేది వస్తుంది అనమాట. అందుకని ఈ 4 కరెక్ట్గా ఉండేటట్టు చూసుకోండి, మీకు 0% రిజల్ట్ అనేది రాదు. ఈ 0% రిజల్ట్కి బేస్. ఓకే, ఈ 4 నిలబడాలంటే మీకు కంపల్సరీ 0% రిజల్ట్ రాలేదు అంటే మాత్రం ఈ 4 మీకు స్ట్రాంగ్గా ఉండాలి, కంపల్సరీ మీకు రిజల్ట్ అనేది వస్తుందన్నమాట. ఇప్పుడు ఇవన్నీ చేయకుండా మనం మన సిచ్యువేషన్ కానివ్వండి, మన లైఫ్ని కానివ్వండి, మన టైంని కానివ్వండి, నాకు ఇలా జరిగింది అలా జరిగిందని మనం బ్లేమ్ చేసుకుంటాము. ఎవరైనా మంచి సలహా ఇచ్చినా కూడా వాళ్ళు కూడా బ్లేమ్ చేస్తాం అనమాట. అసలు ఇవన్నీ కరెక్ట్గా ఉన్నాయనుకోండి, రిజల్ట్ అనేది ఎందుకు రాదు? ట్రై చేయండి కంపల్సరీ. వీటిని రెక్టిఫికేషన్ చేసుకోండి. మీ స్టడీలో కానివ్వండి, లైఫ్లో కానివ్వండి, బిజినెస్లో కానివ్వండి, ఎనీవే ఏ ఫీల్డ్లో అయినా సరే మీరు ఈజీగా సక్సెస్ అనేది ఈజీగా ఉంటుందన్నమాట. ఎవరికైనా సరే ఎవరికి 0% రిజల్ట్ అనేది ఉండదు, మనం చేసే పనిని బట్టే ఉంటుందన్నమాట. ధైర్యంగా ముందుకు వెళ్ళండి, మిమ్మల్ని మీరు నమ్ముకోండి.
అండ్ బాధ్యతల్ని అవాయిడ్ చేయకండి అండ్ కమిట్మెంట్గా ఉండండి. కంపల్సరీ ఎవరికైనా సరే రిజల్ట్ అనేది వస్తుందండి, ఎవరికైనా సరే. ఓకే, వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.